హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మధు థాట్స్. ఐ హోప్ మీ అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మనం డిజిటెక్ మైక్స్ ఎట్లా వర్క్ చేస్తాయి, దాని అన్బాక్సింగ్ అండ్ జెన్యున్ రివ్యూ అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బట్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ లేట్ లేకుండా అన్బాక్సింగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బయట ప్యాకింగ్ చూసుకున్నట్టయితే ఇక్కడే ఒక క్లారిటీ ఇచ్చేసారు. అందులో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి మీకొచ్చే ప్యాకేజ్‌లో అని చెప్పేసైతే. సో, ఇది జస్ట్ మీకు చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం అన్బాక్స్ చేసేద్దాము. సో, లోపలొచ్చిన ప్యాకింగ్ మాత్రం చాలా మంచిగిచ్చారు. ఏవి డ్యామేజ్ అవ్వకుండా ఒక మంచి పౌచ్ లాంటి దాంట్లో అయితే ఇచ్చేసారనమాట. ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ కనిపించేవి ట్రాన్స్‌మిటర్ అండ్ రిసీవర్ అన్నమాట. అండ్ ఇదొచ్చేసి రిసీవర్ అండి. రిసీవర్ వచ్చేసి మొబైల్‌కి కనెక్ట్ చేసి ఉంచుకోవాలి. అండ్ ట్రాన్స్‌మిటర్స్ వచ్చేసి మాట్లాడే వాళ్ళ దగ్గరైతే ఉండాలన్నమాట. అండ్ ట్రాన్స్‌మిటర్స్ 2 ఇచ్చారన్నమాట ఇక్కడ. సో, దీంతో ఏంటంటే మనం ఎవరైనా ఇంటర్వ్యూస్ లాగా కండక్ట్ చేసుకున్నా లేదా ఒక ఇద్దరు కలిసి వీడియో చేస్తున్నా కూడా బావుంటాయి. ఇద్దరి దగ్గర 2 ట్రాన్స్‌మిటర్స్ ఉంటాయి. సో, ఇది రిసీవర్ అండ్ ట్రాన్స్‌మిటర్స్. వీటిలో ఫీచర్స్ అయితే మనం ముందు చూసేద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేవి విండ్ పఫ్స్ అండి. విండ్ పఫ్స్ కూడా ట్రాన్స్‌మిటర్స్ 2 ఉన్నాయి కాబట్టి 2కి 2 విండ్ పఫ్స్ ఇస్తారు. విండ్ పఫ్ ఏంటంటే మనం మాట్లాడినప్పుడు ఎక్సెస్ గాలిలా వస్తుంది గదా! ఆ గాలిని క్యాన్సిల్ చేయడానికి, అలాగే బయట నుంచి వచ్చే గాలిని కూడా క్యాన్సిల్ చేయడానికి సౌండ్ అంటారు. సౌండ్‌ని క్యాన్సిల్ చేయడానికి ఈ విండ్ పఫ్స్‌నైతే యూజ్ చేస్తారు. సో, దీన్ని ఎట్లా కనెక్ట్ చేయాలో ఇక్కడ చూడండి. సో, ఇక్కడైతే విండ్ పఫ్ కనెక్ట్ చేసాం గదా! సో, ట్రాన్స్‌మిటర్‌లో ఏమేమి ఉంటాయో ఫీచర్స్ చూసేద్దాము. బాటమ్‌లో వచ్చేసి పవర్ బటన్ ఉంటుంది. ఇది రిసీవర్‌కి కూడా సేమ్ ఉంటుంది. అండ్ అలాగే మ్యూట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా ట్రాన్స్‌మిటర్‌లో పైన ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవడానికి, అలాగే నాయిస్ క్యాన్సిలేషన్‌కి అండ్ విండ్ పఫ్ కనెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సైడ్ వచ్చేసి ఛార్జింగ్‌కి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 2 ఇయర్ ఫోన్స్ అనేదైతే ఇవ్వడం జరుగుతుంది. ఫర్ 2 ట్రాన్స్‌మిటర్స్ అన్నమాట. ఇవొచ్చేసి మానిటర్ ఇయర్ ఫోన్స్. మనం ఏమేమి మాట్లాడామో మళ్ళీ మనం అవి ఇయర్ ఫోన్స్ ద్వారా అయితే వినొచ్చనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సి కేబుల్ అండి. మనం ఆండ్రాయిడ్‌కి కనెక్ట్ చేసుకోవడానికి ఈ సి కేబుల్ అయితే యూజ్ అవుతుంది. సి కేబుల్‌లో ఒక ఎండ్ వచ్చేసి రిసీవర్‌కి కనెక్ట్ చేయాలి. అండ్ ఇంకోటొచ్చేసి మొబైల్‌కి కనెక్ట్ చేయాలి. ఇలా అయితే మనం ఆండ్రాయిడ్‌కి టైప్ సి కేబుల్‌నైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసైతే డీఎస్ఎల్ఆర్ కేబుల్స్. ఇవైతే కెమెరాకి కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ అయితాయన్నమాట. అలాగే ఫోన్‌కి కూడా కనెక్ట్ చేస్తాము. ఒకటి కెమెరాకి, ఒకటి ఫోన్‌కి అట్లా కనెక్ట్ చేస్తామనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఐఫోన్‌కనమాట. సో, ఐఫోన్‌కి గూడా కేబుల్ కనెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో, దీని ద్వారా ఏంటంటే ఆండ్రాయిడ్ మొబైల్స్‌కి, ఐఫోన్‌కి అండ్ కెమెరాస్‌కి కూడా ఈ డిజిటెక్ మైక్స్ అనేవి యూజ్ అయితాయి అని చెప్పేసి ఇలా ఇచ్చారు డిఫరెంట్ వేరియేషన్స్‌లో. నెక్స్ట్ వచ్చేసి 1 విత్ 2 కేబుల్ అండి. ఇదేంటంటే ఛార్జింగ్‌కి అనమాట. సో, చార్జర్స్‌కి 2 డిఫరెంట్ ఇవ్వకుండా ఒకదానికి 2 కేబుల్స్‌నైతే కనెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడితో మనకి బాక్స్‌లో ఇచ్చిన ఐటెమ్స్ అన్నీ గూడా అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి యూజర్ మాన్యువల్ అండ్ గైడ్‌కి ఇచ్చారనమాట. ఇక్కడ చిన్నదుంది గదా! సో, ఇక్కడేంటంటే జస్ట్ యూజర్ గైడ్ ఇచ్చారు ఎలా యూజ్ చేయాలని. ఇక్కడ ఒక స్కానర్ ఇస్తారనమాట. దీన్ని మనం స్కాన్ చేస్తే గనుక మనకి ఓపెన్ కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. సో, దాని నుంచి వీడియో రికార్డ్ చేసుకుంటే ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ అనేది బెటర్‌గా ఉంటుంది అనేది ఇక్కడిచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రాన్స్‌మిటర్, రిసీవర్ అండ్ అలాగే ఇక్కడ ఇచ్చిన కేబుల్స్ అన్నిటి గురించి కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇదండి అన్బాక్సింగ్. ఇంకా రివ్యూ విషయానికొస్తే నేను డైరెక్ట్‌గా పబ్లిక్‌లో ఇది ఎలా వర్క్ చేస్తుంది అని చూసి రివ్యూ అయితే చేయాలనుకున్నాను. సో, ఇప్పుడైతే అన్బాక్సింగ్ వీడియో అయితే ఒకటి అప్‌లోడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ రివ్యూయింగ్ చూద్దామనమాట. అంటే ఈ నాయిస్ క్యాన్సిలేషన్స్ ఎంతవరకు వర్క్ చేస్తున్నాయి, నాయిస్‌ని ఎంతవరకు క్లియర్ చేస్తున్నాయి. సో, అవైతే మనం పబ్లిక్‌లో చెక్ చేద్దాము. సో, హానెస్ట్‌గా రివ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇందులో డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఇవి కొనొచ్చా లేదా అనైతే నెక్స్ట్ వీడియోలో నేను చెప్పబోతాను. సో, ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంటే గనుక డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్. సో, ఇదండి వీడియో. వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. ఇప్పటివరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.